ఉద్యోగులే వారధులు సారథులు ప్రజాపాలనలో 70,000 కొలువులు భర్తీ టీజీపీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేశాం. స్వప్రయోజనాల కోసమే పనిచేసిన గత పాలకులు కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ 1370 మంది గ్రూప్ 3 విజేతలకు నియామక పత్రాల అందజేత అనేటువంటి ఒక వార్త కనబడతా ఉన్నది. మరి నిజంగా వీళ్ళు 70,000 ఉద్యోగాలు ఇచ్చిల్లా? 70,000 ఉద్యోగాలు నిజంగా ఇచ్చినటువంటి అది ఉందా? ఒకరేమో మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఒకరు అంటారు. లేదు లేదు మేము ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య 70,000 అని ఒకరు. లేదు 70,000 కాదు 70 ఎందుకు ఇచ్చినాం మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఇంకోరు అంటారు. సరే వీళ్ళకే క్లారిటీ లేదు. వీళ్ళకే క్లారిటీ లేదు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామన్నటువంటి దానిపైన వీళ్ళకే క్లారిటీ లేదు. ఇప్పటికే నిరుద్యోగులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆందోళనకు శ్రీకారం చుడుతున్నారు. మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంది? గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని మీ ఖాతాలో వేసుకొని ఆ ఉద్యోగాల సంఖ్యను చూపెడతా ఉన్నారు. మరి నిజంగా కూడా మీరు అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు అన్నట్టుగానే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలంలో ఇస్తామన్నారు. ఇదే మాట 70,000 ఉద్యోగాలు నిజంగానే మీ ఖాతాలో వేసుకున్నప్పటికీ ఇంకా 1,30,000 ఉద్యోగాల సంగతి ఏంది అనేది ఇప్పుడు నిరుద్యోగుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీని గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆర్ఎంపీ డాక్టర్, డిప్యూటీ ఎంఆర్ఓ, రిటైర్డ్ టీచర్ను టీజీపీఎస్సీ సభ్యులుగా నియమించిందని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం రాగానే టీజీపీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేశామని చెప్పారు. తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళనే టీజీపీఎస్సీ సభ్యులుగా నియమించామన్నారు. ఈ చిత్తశుద్ధితో 2 ఏళ్లలోనే ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూప్ 1, 2, 3 వంటి ఉద్యోగాలను ఎలాంటి తప్పులు లేకుండా భర్తీ చేశామని వివరించారు. ఎందుకు లేవు? గ్రూప్ 1లో అనేక రకాలైనటువంటి అవినీతి జరిగింది, పోస్టులను అమ్ముకున్నారు, మాస్ కాపింగ్ జరిగింది. ఒకే సెంటర్లో అంతమందికి క్వాలిఫై కావడానికి కారణాలేంటిది? 2 హాల్ టికెట్లు ఎందుకు అన్నటువంటి చాలా విమర్శల పాలు కూడా అయింది కదా. మీరు ఏదో ఒకటేసారి ఏదో హైవే రోడ్డు లాగా మీ యొక్క పరీక్ష నిర్వహణ జరగలేదు. ఎలాంటి తప్పులు లేకుండా భర్తీ చేసినామని వివరించాలి. దాదాపు 70,000 ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. నియామక పత్రాలు ఇవ్వొద్దని కొందరు కుట్రలు చేసిన కోర్టులో కొట్లాడి మరీ ఖాళీలను భర్తీ చేశామన్నారు. శుక్రవారం శిల్పకళ వేదికలో నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమంలో గ్రూప్ 3కి ఎంపికైన 1370 మందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. సర్కారుకు వారధులు సారథులు ప్రభుత్వ ఉద్యోగులేనని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం అంటే ఒక భావోద్వేగం. రాష్ట్ర పునర్నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములు చేస్తుంది. 25 ప్రభుత్వ శాఖల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక భావోద్వేగం. రాష్ట్ర పునర్నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములు చేస్తుంది. 25 ప్రభుత్వ శాఖల్లో 1370 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. ఉద్యోగ నియామకాలతో మిమ్మల్ని కలిసి మీ కళ్ళలో ఆనందం చూడాలనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. 10 ఏళ్లలో 2 సార్లు సీఎం అయిన వ్యక్తులు రాజకీయ, కుటుంబ, పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేశారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఆలోచన చేయలేదన్నారు. గత పాలకులు కుటుంబం, పార్టీ, రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారని మండిపడ్డారు. వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తేనే తమకు కొలువులు వస్తాయని నిరుద్యోగ యువత నడుం బిగించినందునే ప్రజాప్రభుత్వం ఏర్పడిందన్నారు. మీరు నిజంగా మీరు ఇప్పటికైనా కానీ ఒప్పుకుంటున్నారు, నిరుద్యోగులతోటి మేము గెలిచినాం, ఇలా నేను ముఖ్యమంత్రిని అయినా, ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నటువంటి అంశాన్ని మీరు ఇప్పటికి కూడా చెప్తా ఉన్నారు. నిజంగా కూడా అది చాలా అయినప్పటికీ కూడా ఆ నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయాన్ని మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నటువంటి విమర్శ కూడా మీ పైన చాలా ఉన్నది. చాలామంది ఇప్పటికే దానిపైన మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజేమో సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని వేధించడం, తెల్లారులేస్తే అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, దిల్సుఖ్ నగర్ దగ్గర పెద్ద ఎత్తున సైతం పోలీసులతోటి ప్రహార కాపేయడం, ఎవరైనా ఉద్యోగాల గురించి అడిగితే వాళ్ళపైన లాఠీ చార్జ్ చేపించడం, సెంట్రల్ లైబ్రరీలో చదువుతున్నటువంటి పిల్లలు సైతం లోపల తోలేసి గెడలు పెట్టి తాళాలు వేసేటువంటి వ్యవహారం, పోలీసులతోటి నానా బూతులు తిట్టేటువంటి సంస్కృతికి అలవాటు పడ్డటువంటి రేవంత్ రెడ్డికి అధికారంకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు కనిపించట్లేదు. నిరుద్యోగుల అంశాన్ని మర్చిపోయిండు. కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే వాడుకున్నాడు తప్పించి అధికారంకి వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నటువంటి విమర్శ కూడా మీ పైన ఉన్నది. వాళ్ళతో మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా మీ పైన ఉన్నది. మీరు ఇంతగా చెప్తా ఉన్నారు కదా, వాళ్ళే నిరుద్యోగ యువత నడుం బిగించినందునే ఇలా ప్రజాప్రభుత్వం ఏర్పడింది అన్నటువంటి దాన్ని మీరు ఒప్పుకున్నప్పుడు
వాళ్ళతోటి కూర్చొని మాట్లాడడమో లేకపోతే మీ దగ్గరికి పిలిపించుకొని మాట్లాడడమో ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది కదా. అది 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 కాదు అది అది కాదు. విద్యతోనే జీవితాల్లో మార్పు వెలుగులు. విద్య అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ ఆ ప్రజలకు నాణ్యమైన విద్య అందించడం లేదని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మంది విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని, 11,000 ప్రైవేటు బడుల్లో 33 లక్షల మంది చదువుతున్నారని చెప్పారు. ఎదురుగా ఇక మన విద్యా వ్యవస్థ ఎట్లా ఉన్నదో మనకు దీన్ని బట్టి ఈ సంఖ్యను బట్టి అర్థమవుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మంది విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉంటే 33 లక్షల మంది ఎక్కడ ప్రైవేట్ స్కూల్లో చదువుతూ ఉన్నారు. అంటే సగం మంది మాత్రమే ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతూ ఉన్నారు. ఎందుకు చదువుతూ ఉన్నారు? మన చేతగానితనం వల్ల. అంటే దానికి మనం కేటాయించేటువంటి బడ్జెట్ కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, బడ్జెట్లో ఆ విద్యకు కేటాయిస్తున్నటువంటి ఆ బడ్జెట్ కావచ్చు, దాన్ని బట్టి పిల్లలు ఆ రావాలా వద్దా, టీచర్ల కొరత ఉన్నప్పుడు టీచర్లు ఏం చెప్తారు, చదువు రాదాడ పిల్లగానికి పంపితే. ఆడికి పోయినట్టయితుంటే కనీసం ఆ మౌలిక వసతులు, టాయిలెట్లు ఉండవు, ప్లే గ్రౌండ్ ఉండదు, అవంతా ఉండకపోవడం వల్ల విద్యార్థి వెనుకబడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రైవేట్ పాఠశాలలో పంపించేటువంటి ప్రయత్నం తల్లిదండ్రులు చేస్తూ ఉన్నారు. మన దగ్గరనే ఊర్లో ఉన్నటువంటి బడులలోనే అన్ని సౌకర్యాలు ఉన్నట్టయితుంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ప్రభుత్వ పాఠశాలల పట్ల విశ్వాసం ఎందుకు తగ్గుతుందో ఆలోచించాలి. పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తే ప్రపంచంతో పోటీ పడగలమనే విశ్వాసం తనకుందని తెలిపారు. ఏ ఏ ఏ పోటీ పడుతుంది ఇక్కడ? ప్రపంచంతో పోటీ పడేటువంటి విధంగా ఇలా గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలు తయారవుతా ఉన్నారా? మీరు 4% కేటాయించి విద్యకి ఏం లాభం దాంతో? పక్కన ఉన్నటువంటి ఢిల్లీలో అత్యధికంగా దేశంలోనే విద్యా వైద్యానికి ఎక్కువ మొత్తంలో బడ్జెట్ ప్రవేశపెట్టింది ఢిల్లీ. దాన్ని చూసి నేర్చుకోర్రి. ఇదే 4% తోటి ప్రపంచంతో పోటీ పడగలిగేటువంటి విద్యార్థులను తయారు చేస్తామంటే ఇక అది మనం ఏదో ఆకాశానికి నిచ్చెనేసినట్టుగా ఉంటుంది. ఫస్ట్ ఆ బడ్జెట్ను మీరు ఎక్కువ మొత్తంలో పెంచండి. అక్కడ ఉన్నటువంటి స్కూల్లో సదుపాయాలు కల్పించాలా, తల్లిదండ్రులకి అవగాహన కల్పించాలి, టీచర్లను ఏర్పాటు చేయాలి, సాయంత్రం పూట కొంత ట్యూషన్ లాగా ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సాయంత్రం పూట 1 గంట సేపు ట్యూషన్ లాగా ఏర్పాటు చేసేటువంటి టీచర్లను కూడా మీరు తయారు చేయాలి. అవన్నీ చేసినట్టయితే ఉంటే కదా ఏమన్నా మనం ప్రపంచంతో లేకపోతే పక్క రాష్ట్రంతో పోటీ పడాలనేది. రాజకీయ పార్టీల చేతుల్లో ఆయుధాల్లా మారొద్దట. ప్రభుత్వ ఉద్యోగులు పేదల ముఖాల్లో తమ తల్లిదండ్రులను చూసుకొని సేవలు అందించాలని సీఎం రేవంత్ సూచించారు. తల్లిదండ్రులను గౌరవంగా చూసుకొని ఉద్యోగుల జీతంలో 10 నుంచి 15% కోత విధించి వారి తల్లిదండ్రులకు అందజేస్తామన్నారు. పార్టీల చేతుల్లో ఆయుధాలుగా మారొద్దని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఓయూలో అశోక్ నగర్ చౌరాస్తాలో నిరుద్యోగులు ఏం మాట్లాడుకుంటున్నారో తనకు తెలుసునని, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇక ఇప్పుడు ఏది అశోక్ నగర్ ఇంతకుముందు మాట్లాడినట్టుగా అశోక్ నగర్ కావచ్చు, ఓయూలో కావచ్చు, ఇక్కడ మన చిక్కడపల్లికి సంబంధించినటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్ కావచ్చు, ఇట్లా అంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఆందోళనలు, ధర్నాలు, లాఠీ చార్జీలు, కేసులు, వ్యవహారం అంతా కూడా నాకు తెలిసి ఇదంతా కూడా వాళ్ళు ఎందుకోసం ఆ పోరాటం చేస్తూ ఉన్నారు, ఎందుకోసం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో నాకు తెలుసు. దాన్ని అతి త్వరలో కూడా ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేసినట్టయితే వాళ్ళని కట్టడి చేయొచ్చు అన్నటువంటిది కూడా నాకు తెలుసు. అతి త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వస్తాయనేది రేవంత్ చెప్పదలుచుకున్నటువంటి విషయం. అదే ఎప్పుడు అనేది అడుగుతా ఉన్నారు. అదే ఎప్పుడు అనేది వాళ్ళు కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేసినావు, ఇయర్ క్యాలెండర్ కూడా మారిపోయింది. మరి జాబ్ క్యాలెండర్లో మీరు మెన్షన్ చేసినటువంటి ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని వాళ్ళు నిలదీస్తూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి దాన్నే వాళ్ళు కొత్తగా అడిగింది ఏమీ లేదు వాళ్ళు నిరుద్యోగులు. సో దాన్ని అమలు చేయమని చెప్పేసి అంటా ఉన్నారు. సో మొత్తానికి కొలువుల పండుగ కూడా ఉండబోతా ఉంది. ప్రజాపాలనలో 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటా ఉన్నారు. నిన్న ఒకటి డీజీపీ శివధర్ రెడ్డి గారిది సంబంధించినటువంటిది కూడా ఖాళీ అయినటువంటి దాదాపుగా 40,000 పోస్టులేమో పోలీస్ శాఖలో ఇటీవల బదిలీ అయినటువంటి కానిస్టేబుల్ నుంచి SICIల వరకు ఖాళీలు ఏవైతే అయినాయో వాళ్ళంతా కూడా రిటైర్మెంట్ అయిపోయిన ఒక 40,000 ఉద్యోగాలని గుర్తించిందట. ఆ 40,000 ఉద్యోగాలను ఒకేసారి పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అతి త్వరలో కూడా జాబ్ నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. అది ఎప్పుడనేది తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం ఆ ఖాళీలకు సంబంధించినటువంటి ఏం ఖాళీలు అయినాయి, ఎన్ని ఖాళీలు అయినాయి అనేది నిన్న ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగిందట. చూడాలి మరి ఏ విధంగా ఉండబోతా ఉన్నది.